మన కాళ్ల కింద ఉండే మామూలు ఇసుక భూమి మీదుకే అత్యంత సంక్లిష్టమైన వస్తువుగా ఎలా మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణం వెనుకున్న రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ మార్పే మన కథకి మూలం. ఎడమవైపున ఉంది మామూలు ఇసుక, మధ్యలో దాన్ని అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర కరిగించినప్పుడు ఏర్పడిన ద్రవం. ఇక కుడివైపున ఉన్నదేమో దాదాపుగా దోషరహితమైన ఒకే స్ఫటికంతో తయారైన స్వచ్ఛమైన సిలికాన్ ఇంగాట్. అసలు ఈ ప్రశ్నకే ఆశ్చర్యంగా ఉంది కదూ. సరే, పదండి, ఈ ప్రాసెస్ వెనకున్న సైన్స్ ఏంటి, ఆ ఇంజనీరింగ్ అద్భుతమేంటో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, ఈ మొత్తం ప్రయాణాన్ని మనం ఒక 5 ముఖ్యమైన దశలుగా చూద్దాం. మొదట ఇసుక నుండి ఇంగాట్ ఎలా తయారవుతుందో చూస్తాం. తరువాత వేఫర్ తయారీ, కాంతితో సర్క్యూట్లు రాయడం, ట్రాన్సిస్టర్ నిర్మాణం, చివరగా వైరింగ్, టెస్టింగ్ మరియు ప్యాకేజింగ్. రైట్, మన జర్నీలో ఫస్ట్ స్టెప్ పునాది వేయడం. అంటే ఏంటి? ముడి పదార్థాన్ని వీలైనంత శుభ్రంగా ప్యూర్గా మార్చడం అన్నమాట. అస్సలు మ్యాజిక్ ఇక్కడే మొదలవుతుంది. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 99.99999999% ప్యూర్. అంటే 100 కోట్ల సిలికాన్ అణువుల మధ్యలో ఒక్కటంటే ఒక్కటే వేరే అణువు ఉండొచ్చు, అంతే. భూమి మీద ఆక్సిజన్ తర్వాత మనకు అంత సులభంగా దొరికేది సిలికనే, కాని దాన్ని ఈ రేంజ్లో శుద్ధి చేయాల్సొస్తుంది. ఈ ప్యూరిటీ లేకపోతే మైక్రోచిప్లు అస్సలు పనిచేయవు. సరే, అంత స్వచ్ఛమైన ఇంగాట్ తయారైంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ ఇంగాట్ నుంచి మైక్రోచిప్కి ఒక బేస్, ఒక క్యాన్వాస్ లాంటిది తయారు చేయాలి. దానిమీదే మనం మన టెక్నాలజీ కళాఖండాన్ని చెక్కబోతున్నాం. ఆ 100 కిలోల ఇంగాట్ని చూసారా, ఎంత పల్చగా డిస్కుల్లాగా కోస్తున్నారో? వీటినే వేఫర్స్ అంటారు. కోయడమే కాదు, వాటిని అద్దంలా మెరిసేంతవరకు పాలిష్ చేస్తారు. ఈ ఒక్కో వేఫర్ మీదే మనం లక్షల కోట్ల సర్క్యూట్లను నిర్మించబోతున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్, ఫోటోలిథోగ్రఫీ. పేరు కొంచెం కష్టంగా ఉన్నా సింపుల్గా చెప్పాలంటే లైట్ని ఉపయోగించి సర్క్యూట్ల డిజైన్ను ప్రింట్ చేయటం. ఇది దాదాపు ఫోటోగ్రఫీ లాంటిదే, కానీ చాలా చాలా సూక్ష్మస్థాయిలో. ఈ మొత్తం ప్రాసెస్ ఈ 4 సింపుల్ స్టెప్స్ చుట్టూ తిరుగుతుంది. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఫస్ట్ రెసిస్ట్ పూయడం, తర్వాత యూవీ లైట్తో ఎక్స్పోజ్ చేయడం, ఆ తర్వాత అవసరం లేని మెటీరియల్ను చెక్కేయడం, ఫైనల్గా ఆ రెసిస్ట్ను తీసేయడం. ఇప్పుడు ఒక్కో స్టెప్ ఏంటో చూద్దాం. మొదట వేఫర్ మీద ఫోటోరెసిస్ట్ అనే ఒక స్పెషల్ లిక్విడ్ పూస్తారు. ఇది లైట్కి రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక మాస్క్ అడ్డుపెట్టి, అంటే ఒక స్టెన్సిల్ లాంటిదన్నమాట, దానిమీద నుంచి యూవీ లైట్ పాస్ చేస్తారు. లైట్ ఎక్కడ తగిలిందో అక్కడ ఆ రెసిస్ట్ బలహీనపడిపోతుంది. ఇప్పుడు కొన్ని కెమికల్స్ వాడి ఆ బలహీనపడిన రెసిస్ట్ని దాని కిందున్న లేయర్ని చెక్కేస్తారు. ఆ తర్వాత మిగిలిన గట్టి రెసిస్ట్ని కూడా తీసేస్తారు. అంతే, మనకు కావలసిన సర్క్యూట్ షేప్ వచ్చేసింది. ఇదే ప్రాసెస్ని వందల సార్లు వేర్వేరు లేయర్ల కోసం రిపీట్ చేస్తారు. ఓకే, డిజైన్లు వేయడం అయిపోయింది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. చిప్లో ఉండే ప్రాథమిక భాగాలు, అంటే ట్రాన్సిస్టర్లు. ఇవి చిన్న చిన్న ఆన్ ఆఫ్ స్విచ్ల్లాంటివి. వాటిని ఎలా నిర్మిస్తారో చూద్దాం. ఇక్కడ డోపింగ్ అనే ఒక కీ కాన్సెప్ట్ వస్తుంది. విషయమేంటంటే 100% స్వచ్ఛమైన సిలికాన్ కరెంట్ని అంత బాగా పాస్ చెయ్యదు. సో దాని ఎలక్ట్రికల్ గుణాలని మార్చడానికి కావాలనే కొన్ని వేరే అణువులని, అంటే మలినాలని కలుపుతారు. ఈ ప్రాసెస్నే డోపింగ్ అంటారు. ఈ డోపింగ్లో మళ్ళీ 2 రకాలుంటాయి. ఒకటి ఎన్ టైప్, అంటే నెగటివ్. దీనికోసం ఫాస్ఫరస్ లాంటివి కలిపి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్లను క్రియేట్ చేస్తారు. రెండోది పీ టైప్, అంటే పాజిటివ్. బోరాన్ లాంటివి కలిపి ఎలక్ట్రాన్లు ఉండాల్సిన చోట ఖాళీలు, అంటే హోల్స్ క్రియేట్ చేస్తారు. ఈ ఎన్ టైప్, పీ టైప్ కలిస్తేనే ఒక ట్రాన్సిస్టర్ కరెంట్ని కంట్రోల్ చేయగలదు. మరి ఈ మలినాలని ఎలా కలుపుతారు? అయాన్ ఇంప్లాంటేషన్ అనే ఒక టెక్నిక్ వాడతారు. ఇందులో అయాన్లని ఒక బీమ్లాగా చాలా వేగంగా వేఫర్ మీదకి కొడతారు. దాంతో ఆ మలినాలు సిలికాన్ ఉపరితలం కిందికి దూసుకెళ్లి చాలా ఖచ్చితత్వంతో వాటి ప్లేస్లో సెట్ అవుతాయి. ఇక లేటెస్ట్ ప్రాసెసర్లలో పవర్ వేస్ట్ అవ్వకుండా ఉండటానికి హైకే డైఎలెక్ట్రిక్ అనే ఒక స్పెషల్ మెటీరియల్ని వాడతారు. దీన్ని ఎలా పూస్తారంటే,
ఒకేసారి ఒక అణువు మందమున్న లేయర్ని మాత్రమే వేస్తారు. ఎంత ఖచ్చితత్వమో చూడండి. దీనివల్ల పవర్ లీకేజ్ తగ్గి ప్రాసెసర్లు తక్కువ వేడెక్కుతాయి, బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. సరే, మనం ఆల్మోస్ట్ చివరికి వచ్చేశాం. ఇప్పుడు వందల కోట్ల ట్రాన్సిస్టర్లని ఒకదానికొకటి ఎలా కలుపుతారో, ఫైనల్గా చిప్ని ఎలా తయారుచేసి బయటకు పంపుతారో చూద్దాం. ఒక చిప్లో ఉన్న కొన్ని వందల కోట్ల ట్రాన్సిస్టర్లని కనెక్ట్ చేయడానికి ఏకంగా 30కు పైగా లేయర్లతో ఒక కాపర్ వైరింగ్ నెట్వర్క్ని నిర్మిస్తారు. ఇది చూడ్డానికి ఒక ఫ్యూచరిస్టిక్ సిటీలో చాలా అంతస్తులున్న హైవే సిస్టంలా ఉంటుంది. అంత కాంప్లెక్స్గా ఉంటుందన్నమాట. ఇన్ని వందల స్టెప్స్ తర్వాత ఆ వేఫర్ మొత్తం మీద మొదటి టెస్ట్ చేస్తారు. వేఫర్ పైన ఉన్న ప్రతి ఒక్క చిప్ని, అంటే డైని, కొన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పంపించి టెస్ట్ చేస్తారు. ఇది వేఫర్ని కట్ చేయక ముందు చేసే ఫస్ట్ చెక్ అన్నమాట. టెస్టింగ్ అయిపోయాక ఆ వేఫర్ని చిన్న చిన్న ముక్కలుగా కోస్తారు. టెస్ట్లో పాస్ అయిన మంచి చిప్లని తీసుకుని ఫెయిల్ అయిన వాటిని పడేస్తారు. సింపుల్. ఇక ఫైనల్ స్టెప్. పాస్ అయిన ఆ చిన్న సిలికాన్ డైనే ఒక ఆకుపచ్చ సబ్స్ట్రేట్ మీద పెడతారు. ఇదే మన మదర్బోర్డ్కి కనెక్ట్ అవుతుంది. ఆ డై వేడెక్కకుండా ఉండటానికి దానిపైన ఒక సిల్వర్ హీట్ స్ప్రెడర్ పెడతారు. ఇలా ప్యాక్ చేసిన ప్రాసెసర్ని చివరిసారిగా చాలా కఠినంగా టెస్ట్ చేసి అప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. చూసారా, మన కాళ్ల కింద ఉండే మామూలు ఇసుకతో మొదలైన ప్రయాణం భూమినీదే అత్యంత సంక్లిష్టమైన వస్తువుగా ఎలా ముగిసిందో నిజంగా అద్భుతం కదో. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒకటే. ఇంతటి శక్తివంతమైన ఈ టెక్నాలజీతో మనం రేపు ఏం నిర్మించబోతున్నాం?